మీ బావగారిని చూస్తే నాకు చాలా జాలిగా ఉందండి. మీరు చెప్పినా మీ అక్కగారు వినరా? నేనే కాదు, సాక్షాత్తు సరస్వతీదేవి బ్రహ్మదేవుడితో కలిసి వచ్చి చెప్పినా సరే మీకు ఐస్ ఫ్రూట్ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం, తీసుకుంటాను. ఉండండి. మగవాళ్ళు ఉండగా ఆడపిల్లలు తీసుకోవడం నాకు అంతగా మీకు డబ్బు కాస్త ఇబ్బందిగా ఉందన్నారు. ఇబ్బంది అనుకోండి, అయినా పర్వాలేదు. 2 ఐస్ ఫ్రూట్ పట్టరావయ్యా. మనం 10 రూపాయల లెవెల్కి ఏదైనా చిన్న పందెం వేసుకున్నాం. ఏమిటి? ఇప్పుడు ఆలస్యం చేస్తే కరిగిపోయేది, తర్వాత మిగిలిపోయేది ఏమిటి? వయసు కాదు, ఐస్. తర్వాత మిగిలిపోయేది మధ్యలో పుల్ల. మీ సమయస్ఫూర్తికి నిజంగా తర్వాత మెచ్చుకుందరు గాని ముందు ఆ 10 రూపాయలు వరకు ఇచ్చేయండి. ఏదోది 10 రూపాయలు ఫ్రీగా వచ్చిన తర్వాత ఈ ఐస్ ఫ్రూట్లు ఎందుకంటే ఏకంగా ఐస్ క్రీమ్లే తిందాం. ఇదిగో బాబు, ఇలా రావయ్యా, వెళ్ళరా. ఈ ఐస్ ఫ్రూట్ పట్టుకెళ్ళి ఐస్ క్రీమ్లు పట్టరా. మీకేదైనా జీవితాశయం ఉందా అండి? ఎందుకు లేదండి. సాధారణంగా మగాళ్ళకైతే 3, ఆడాళ్ళకైతే 4 ఉంటాయి. ఏమిటి? అదే జీవితాశయాలు. మగవాళ్ళకైతే జీవితాశయం, జీర్ణాశయం, అన్నాశయం ఉంటాయి. ఆడవాళ్ళకైతే వీటితో పాటు గర్భాశయం కూడా ఉంటుంది. ఈ డబ్బులు లావండి, ఇందాక పందెంలో బ్యాలెన్స్. అబ్బా, ఈ వర్షంలో ఈయన ఏ వర్షం పడుతున్నారో పాపం. చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే, చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే, చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే, చెలికాడే చిచి చెలికత్తే సరసన ఉంటే, చెలికత్తే సరసన ఉంటే. ఏమిటండి వర్షంలో తడుస్తున్నారు? వర్షంలో తడు బ్రహ్మాండంగా స్నానం చేస్తా ఉంటే. ఏమిటి వర్షం నీళ్ళతోనా? వర్షం నీళ్లు కదా, ఆ నీళ్లతో పంటలు పండగలేంది, అవి మనం తిరగాలేంది, వాటితో స్నానం చేస్తే తప్పొచ్చిందా? నీళ్లలో ఎక్కువసేపు తడిస్తే జలుబు చేయదు. ఏమండి, చేప పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు నీళ్లలోనే ఉంటుంది, దానికి జలుబు చేస్తుందా? మన బాడీ అంతే, ఫిష్ బాడీ. అబ్బా, తమాషా కబుర్లు తర్వాత, ముందు మీరు గొడవలోకి రండి. చిటుక్కు లింగు లింగు లిటుక్కు, చిటుక్కు చిటుక్కు లింగు లింగు లిటుక్కు, చిన్నదాని బుగ్గ మీద చుక్కపోటు, అప్పదాని సోపు మాడ సిగ్గు చీర చిందులాడ, ఆగలేని ఊగులాట చిరుగు పటకు చిరుగు పటకు. చిటుక్కు చిటుక్కు లింగు లింగు లిటుక్కు, చిటుక్కు చిటుక్కు లింగు లింగు లిటుక్కు, చిన్నదాని బుగ్గ మీద చుక్కపోటు, ముక్కు ముక్కు డప్పు కొట్టే గుండె రొప్పు వేడి పుట్టే పిల్లగాడి అల్లరేములకు చిటుకులటుకు చిటుకు. చిటుక్కు చిటుక్కు లింగు లింగు లిటుక్కు. పట్టుకు పిడికిలట్టుకు జారకుండా జామురే నన్ను చుట్టుకు. దోరాడు వయసు ఆరాడుతుంటే, చిటుక్కు చిటుక్కు లింగు లింగు లిటుక్కు, చిటుక్కు చిటుక్కు లింగు లింగు లిటుక్కు, చిన్నదాని బుగ్గ మీద చుక్కపోదు, అప్పదాని సోపు మాడ సిగ్గు చీర చిందులాడ, ఆగలేని ఊగులాట చిరుకు పటుకు చిటుకు పటుకు. చిటుక్కు 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 లింగు లింగు లిటుక్కు.
దాటి నడుమంత మీటి ఈడు జోడుకి కోడి కూతకి భళ్ళుమంటూ తెల్లవారి చల్లబడతది చిటుక్కు చిటుక్కు లింగు లింగు లిటుక్కు చిట్టుక్కు చిట్టుక్కు లింగు లింగు లిట్టుక్కు చిన్నదాని బుగ్గ మీద చిక్కపోదు గుప్పు గుప్పు డప్పు పుట్టి గుండె రొప్పు వేడి పుట్టి పిల్లగాడి అల్లరేము లటుకు చిటుకు లటుకు చిటుకు చిటుక్కు చిటుక్కు లింగు లింగు లిటుక్కు వదలండి. ఐఎమ్ సారీ అండి, ఏదో తెలియక. మీకు తెలియ కాదు, కావాలని చేశారు. నేనేదో సభ్యత కోసం పలకరించడానికి వస్తే మీరు సంస్కారం లేకుండా ప్రవర్తించారు. అబ్బే, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి. నేను అలాంటి వాడిని కాదు. మీరు ఎలాంటి వారో ఇప్పుడే నిరూపిస్తాను. ఆగండి. ఏమండి ఏమండి, ఎంత పని చేసావయ్యా వానదేవుడా. సారీ. మా ఇంట్లో అద్దెకుండి మా పిల్లతో, అది పెళ్లి కావాల్సిన ఆడపిల్లతో పాటలు పద్యాలు పాడడానికి నీకు ఎన్ని గుండెలని అడుగుతున్నాను. మీరు ఊరికే ఆవేశపడకండి. అసలు ఏం జరిగిందంటే, నాకు అనవసరం, నువ్వేం చెప్పక్కర్లేదు. తక్షణమే మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. ఏమండి, పసి హృదయాలతో ఆడుకోకండి. ఐడియా. పసి హృదయాలు టైటిల్ ఎలా ఉందండి? చాలా బ్రహ్మాండంగా ఉందండి. థ్యాంక్స్ బావా. నార్మల్, ఇంకో మాట మాట్లాడావో నీ పెన్నుతోనే నిన్ను మర్డర్ చేసేయగలను. ఏమయ్యా మాట్లాడవే? ఏదో బుద్ధిమంతుడు అని అద్దె తగ్గించిస్తే ఇదే నువ్వు చేసే నిర్వాకం. అరిసెల పెనంలో మొఖం అలా పెట్టి నిలబడతావేంటి? నువ్వు చెప్పదలుచుకుంది ఏమన్నట్టు చెప్పు. చెప్పు. నేను జయ ప్రేమించుకున్నామండి. నిజంగా మా చెల్లెల్ని కడుపారా ప్రేమిస్తున్నావా? అబ్బే, అది కాదండి. అందరూ మనసారా ప్రేమించడం అని అంటారు కదా, అదే మా మేడం గారు మీరు కడుపారా ప్రేమిస్తున్నారా అని అడుగుతున్నారు. అలా గనకైతే కడుపారా, మనసారా, వీపారా కూడా ప్రేమిస్తున్నానండి. ఇప్పుడు మీరు కాదంటే చెప్పండి, ఈ క్షణం నుంచి మానేస్తా. ఎంతవరకు వచ్చిన తర్వాత మానేయడానికి ఇదేమన్నా మున్సిపాలిటీ ఉద్యోగం అనుకున్నావా? అవును బావా, ఆడపిల్ల అగ్గిపుల్ల ఒకలాంటి వాళ్లే. అగ్గిపుల్ల ఒకసారి వెలుగుతుంది, ఆడపిల్ల ఒకసారి ప్రేమిస్తుంది. మా చెల్లెల్ని ప్రేమించడం వరకేనా? పెడాకులు కూడా చేసుకుంటావా? పెడాకులంటే మీ ఉద్దేశంలో పెళ్ళనేగా? అవునయ్యా, మీ ఇద్దరికి పెళ్లి చేయటం మాకు కూడా ఆనందమే. నేను కూడా రెడీ సార్. మరి మీ పెద్దవాళ్ళ మాట? పెద్దవాళ్ళంటే నాకు మా అమ్మ తప్ప ఎవరూ లేరండి. మా అమ్మకు కూడా నేను ఈ విషయం చెప్పారంటే, మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటానని మాట ఇచ్చాను. మాట అంటే మాటే. ఈ మాట ఏడాది క్రితమే ఇచ్చారు. ఇంతవరకు తాంబూలాలు తీసుకోలేదు. మా అమ్మాయి ఒకవేళ నచ్చలేదేమో. మీకు అటువంటి అనుమానాలు ఏం అక్కర్లేదు. మా అబ్బాయి ఇంతవరకు ఏ విషయంలోనూ నా మాట కొట్టేయలేదు. ఈ విషయంలోనూ అంతే. వాడికి ఉత్తరం రాశాను, రాగానే ముహూర్తాలు పెట్టుకున్నాం. అరుగో అబ్బాయి మాటల్లోనే వచ్చారు. 100 ఏళ్ళ ఆయుష్. వచ్చావా బాబు? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఉత్తరంలో రాశానే వెంకటాద్రి గారని, ఈయనే. నమస్కారం బాబు, మీ పెళ్లి విషయం మాట్లాడటానికి వచ్చాం. అమ్మా, నువ్వు ఒకసారి లోపలరా. ఇప్పుడే వస్తాను, ఉండండి. ఏమ్మా, నా అభిప్రాయం తెలుసుకోకుండా ఈ పెళ్లి చూపులు ఎందుకు ఏర్పాటు చేసావు? నీ అభిప్రాయం చెప్పమనే కదరా ఉత్తరం మీద ఉత్తరం రాశాను. ఒకదానికన్నా సమాధానం ఇచ్చావా? నా మాట కాదనవదా అనే నమ్మకంతో వాళ్ళకి మాట ఇచ్చాను. నేను అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాను. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని వాళ్ళ పెద్దవాళ్ళకి నేను మాటిచ్చాను. నన్ను అడగకుండా మాట ఎందుకు ఇచ్చావురా? నా నిర్ణయాన్ని కాదనమన్న నమ్మకంతోనే మాటిచ్చాను. ఆ అభిప్రాయంతోనే నేను వాళ్ళకి మాట ఇచ్చానురా. ఇచ్చిన మాట తప్పడం మన వంశంలోనే లేదు. అందుకని పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించేసి నిన్ను తీసుకెళ్దామని వచ్చాను. అంటే నాకు ఇష్టం లేకపోయినా నువ్వు ఆ అమ్మాయినే చేసుకుంటావా? నేను ప్రేమించిన అమ్మాయిని చూస్తే నువ్వు ఇష్టపడతావమ్మా. నేనేం చూడక్కర్లేదు, పోరా. ఇంతవరకు నీకు సంబంధించింది ఏదైనా నిర్ణయించడం నా వంతు, ఆచరించడం నీ వంతు అయింది. కానీ ఇది పెళ్లి విషయం కదా. ఈ విషయంలోనూ అంతేరా. నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే. వీల్లేదమ్మా. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం నేను ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేయలేను. నా సుఖ సంతోషాలు నువ్వు కోరేదానివి అయితే మా పెళ్లికొచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందే.